హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లామిస్ థియరం అంటే ఏంటో చూద్దాం. ఒకే పాయింట్ దగ్గర 3 ఫోర్సెస్ యాక్ట్ అయి ఉంటే ఆ ఫోర్సెస్ మధ్యన యాంగిల్స్ని ఆల్ఫా బీటా గామా అని అనుకుంటాం. ఇప్పుడు చూద్దాం, మనం డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇట్ స్టేట్స్ if 3 forces acting at a point, 3 forces acting at a point, ఇది పాయింట్ అన్నమాట. acting at a point are in equilibrium, then each force is proportional to the sine of angle between the other two forces mathematically. అంటే other two forces. ఇప్పుడు ఈ 3 ఫోర్సెస్ మధ్యలో యాంగిల్స్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉంటే, ఈ పాయింట్స్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉంటే, దెన్ మనం ఇప్పుడు ఈ ఫోర్స్ ఉందనుకో, దీని ఆపోజిట్కి సైన్ అవుతుంది. ఈ ఫోర్స్ దాని ఆపోజిట్కి సైన్ అవుతుంది. ఈ ఫోర్స్ దీని ఆపోజిట్కి సైన్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, మ్యాథమెటికల్గా మనం ఎలా రాస్తాం, ఇప్పుడు పి అనే ఫోర్స్ ఉంది. ఈ పి అనే ఫోర్స్కి దీని ఆపోజిట్లో ఉంది కదా ఈ యాంగిల్, ఇది సైన్ అవుతుంది. సైన్ ఆల్ఫా అవుతుంది. మనకు అదే కదా చెప్పారు. ఇది if 3 forces acting at a point are in equilibrium, then each force is proportional to the sine of the angle between other two forces. ఇప్పుడు ఈ అదర్ 2 ఫోర్స్ మధ్యలో ఉన్న యాంగిల్ అనేది దీనికి ఈ ఆపోజిట్లో ఉంది కదా, ఈ పీకి ఆపోజిట్లో ఉన్న అదర్ 2 ఫోర్సెస్ మధ్యలో ఉన్న యాంగిల్ అనేది దీనికి సైన్ అవుతుంది అని. అంటే ఇప్పుడు ఈ ఫోర్స్ ఉంది, ఈ ఫోర్స్కి ఆపోజిట్గా ఏమున్నాయి, ఆపోజిట్ యాంగిల్ ఏంటి, ఆల్ఫా కదా, ఈ రెండిట్ల మధ్యలో ఉన్న యాంగిల్ కదా. సో పి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం అంటే మొత్తం ఈక్విలిబ్రియం అంటే ఏంటి, అన్నీ సేమ్, మొత్తం సేమ్గా ఉంటాయి అని అర్థం కదా. ఇప్పుడు క్యూ అనే ఫోర్స్ ఉంది. ఈ క్యూ అనే ఫోర్స్ చూస్తే దీనికి ఆపోజిట్లోనే ఉన్నది ఏంటి, పి అండ్ ఆర్ అనే ఫోర్స్లు, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ని బీటా. సో క్యూ బై సైన్ బీటా. నెక్స్ట్ ఈ ఆర్ అనే ఫోర్స్ తీసుకుంటే దీని ఆపోజిట్లో ఉన్నది గామా. ఆర్ బై సైన్ గామా. ఇలా అవుతుంది. సో మనం ఎప్పుడైనా మనకి ఒకే పాయింట్ దగ్గర 3 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయితే మనం లామిస్ థియరం యూజ్ చేసి మనం ఈజీగా దాని యొక్క రిజల్టెంట్ని మనం ఫైండ్ చేయవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్. మనకి ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద దీని డెఫినేషన్ అడుగుతారు, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను దీని మీద లామిస్ థియరం యూజ్ చేసి నేను సమ్స్ కూడా సాల్వ్ చేస్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.